అమ్మా సమ్మర్ వచ్చి వెళ్ళిపోతుంది, నాకు ఇంకా పార్సల్ రాలేదు పచ్చడేది. అర్జెంటుగా ఏదైనా పికిల్ నాకు పెట్టి పంపవా ప్లీజ్, మంచిగా ఉండాలి. మరి తీపి అడగే మొక్కలు చేస్తున్నాను నాన్న. అడగే మొక్కలు అంటే ఏంటో ఎలా చేయాలో చెప్తాను చూడు. 2.5 కేజీలు మామిడికాయలు తీసుకున్నాను, కలెక్టర్ మామిడికాయలు. వాటికి 4 కాయలు వచ్చాయి. వాటికి తొక్క పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ సైజులో ఉంచుకుంటాం. దీనికి కావాల్సినవి ఏంటంటే ఉప్పు, కారం, ఆవపిండి, పసుపు, బెల్లం. మామిడికాయని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్తో చక్కగా తడి లేకుండా తుడుచుకొని తొక్క అంతా తీసేసుకొని ఇలా కట్ చేసుకుంటాం. ఇదేంటంటే టెంక పక్క నుంచి కట్ చేసేసుకుంటే ఈజీ ఉంటుంది. అందరూ ఊరగాయలు పెట్టాలి అనేసరికి టెంక కట్ చేయలేక జడుస్తారు కదా, పక్క నుంచి తీసుకొని చేస్తాం. ఇది ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుంటాం. రెండున్నర కేజీలు మామిడికాయ ముక్కలకి 750 గ్రాములు బెల్లం. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకుంటాం. ఇది తెల్లగా ఉండి జిగటగా ఉంటే ఊరగాయ బాగా వస్తుంది, కలర్ ఎర్రగా వస్తుంది. ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా కరుగుతుంది. ఇప్పుడు దీనిలో ఉప్పు 1.5 స్పూన్ వేసుకుంటాం. ఈ స్పూన్తో ఈ కారం మన ఇంట్లో ఆడించుకున్న కారం, ఇది 2 స్పూన్లు వేసుకుంటాం. ఇది ఆవపిండి, ఇది కూడా ఇంట్లో తయారు చేసుకున్నదే, మెత్తగా ఆడించుకున్నాం. 3 స్పూన్లు వేసుకుంటాం. పసుపు 1/2 స్పూన్ వేసుకుంటాం. ఇప్పుడు అన్నీ ఇందులో వేసుకున్నాం కదా, మెల్లగా కలుపుకుంటాం. ఉప్పు, కారం, ఆవపిండి, పసుపు అన్నీ కలిసేటట్లు బెల్లం ఇలా కింద నుంచి కలుపుకుంటే బాగా కలుస్తుంది. కాసేపు అయ్యేసరికి నీరు దీంట్లోంచి వస్తుంది అన్నమాట. ఇది ఇలా 3 రోజులు ఉంచుకుంటాం. రోజు కలుపుతూ ఉండాలి. రోజు పొద్దున్న ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఉంచుకోవాలి. అలా 3 రోజులు అయ్యాక ఒక బేసిన్లో వంపేసి ఎండలో 3 రోజులు పెట్టుకుంటాం. పొద్దున్న ఎండలో పెట్టేసుకొని సాయంకాలం తీసుకుంటాం. ఇలా 3 రోజులు ఎండ చూపుకుంటే చాలు, అడగాయ రెడీ అవుతుంది. అయిపోయింది, అంతా కలిసిపోయింది. సింపుల్, చూసారా, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 3 డేస్ అలా ఉంచుకొని రోజు కలుపుతూ ఉండాలి. 3 రోజుల తర్వాత ఎండలోన ఒక వెడల్పాంటి టబ్లో కానీ బేసిన్లో కానీ వేసుకొని రోజు ఎండలో పెట్టుకొని తీసుకుంటే ఒక 3 డేస్ అయితే చాలు, చక్కగా అడగాయ ముక్కలు రెడీ. ఇది మొదటి రోజు ఇలా కలుపుకుంటాము. నిన్న పెట్టాను కదా అడగాయ ముక్కలు తీపివి, ఇది 2వ రోజు. ఈరోజు కలుపుకుంటున్నాం. ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇది 3వ రోజు కదా, ముక్కలు బాగా ఊరాయి, బెల్లం అంతా కరిగి బాగా ఊరి ఉప్పు కారం పట్టింది కదా. ఈరోజు ముక్కలు మాత్రం బయటికి తీసుకొని పుల్ల వేరేగా ఒక్కరోజు ఎండలో పెట్టుకుంటాం. 3 రోజులు ఊరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలు ఒక పళ్ళెంలోకి వేసేసి ఈ పుల్ల నుంచి వేరు చేసి ఈ ముక్కలు ఇలా ఎండలో పెట్టుకుంటాం. అదేవిధంగా ఈ పుల్ల కూడా ఒక బేసిన్లో వేసి ఎండబెట్టుకుంటాం. ఇలా 3 రోజులు ఎండబెట్టుకోవాలి. కానీ ఫస్ట్ డే ముక్కలు వేరు చేసి ఎండలో పెట్టుకుంటాం. సెకండ్ డే నుంచి ఈ పుల్లలోన ఈ ముక్కలు కలిపేసి పెట్టుకుంటాం ఎండలో. 2వ రోజు కూడా ఎండలో పెట్టుకున్నాము. కాకపోతే ఈ మామిడికాయ ముక్కలు ఈ బెల్లం తాలూకా మగ్గులోన వేసేసి 2 కలిపి పెట్టుకుంటాం. 3వ రోజు కూడా ఎండలో పెట్టుకొని తీసుకొచ్చాం కిందకి. తీపడగాయ ముక్కలు చూసారా, ఇక్కడికి వచ్చిన పుల్ల ఇంకి ఎండలోని 3 రోజులకి ఇలా అయ్యింది. దగ్గరగా చిక్కగా వచ్చింది కదా. దీంట్లో తీపి, ఉప్పు, కారం అన్నీ సరిపోయి పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ కూడా చూశాను. ఇది ఇలా ఒక జాడీలోకి ఎత్తుకొని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పు అన్నంలోకి, పెరుగన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా, మీరు కూడా ఇలా ట్రై చేయండి.